So in this video, we are going to discuss about how to integrate API. Okay, how to integrate API using post method in Angular. Okay, సో ఇక్కడ మనకి సేమ్ జావా స్క్రిప్ట్లో మీరు ఏదైతే ఫంక్షనాలిటీస్ రాశారో అలానే ఉంటుంది అనమాట. మనం జావా స్క్రిప్ట్లో ఎలా రాసాము ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఒక ఫామ్ తీసుకున్నాం, బటన్ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ వ్యాలిడేషన్ ఉందో అదే చెక్ చేసింది. వ్యాలిడేషన్ మనం ఏపీఐ రాయడానికి వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీ కాదు. వ్యాలిడేషన్ అనేది మీకు యూజర్స్ దగ్గర నుంచి డేటా రావాలి అంటే మీరు వ్యాలిడేషన్ రాసుకుంటారు అంతే. లేదు నాకు వాళ్ళు ఏ డేటా ఇచ్చినా ఓకే, డేటా ఆ ఫీల్డ్లో డేటా ఇవ్వకపోయినా పర్లేదంటే మీరు వ్యాలిడేషన్ రాయాల్సిన అవసరం లేదు. వితౌట్ యూజింగ్ వ్యాలిడేషన్ ఆల్సో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఆ డేటా అనేది మనకు కన్సోల్ డిస్ప్లే అయితే చాలు. బట్ వ్యాలిడేషన్ రాయొద్దు అంటే కండిషన్స్ రాయకూడదు, అంటే డేటా మీరు గెట్ చేసుకోవాలి. డేటా గెట్ చేయకుండా మనం రాయలేమన్నమాట. సో డేటా గెట్ అయినాక మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ మనకి ఆల్రెడీ షీట్ ఉంది, ఏపీఐ షీట్ ఉంది. ప్రీవియస్గా ఏదైతే జావా స్క్రిప్ట్లో ఏవైతే ఏపీఐ యూస్ చేసామో సేమ్ ఏపీఐస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద యాంగులర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మన యూఆర్ఎల్ అనమాట. ఇది మన ఏపీఐ యూఆర్ఎల్. మెథడ్ ఈజ్ ద పోస్ట్ మెథడ్. మనకి మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పోస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నారా, గెట్ మెథడ్ యూస్ చేస్తున్నారా? ఎందుకంటే పోస్ట్లోనేమో డేటా మనం పంపిస్తాము, గెట్లోనేమో మనం డేటా గెట్ చేసుకుంటాం. సో పోస్ట్ మెథడ్ పంపించేటప్పుడు డేటా పంపాలి. డేటా పంపేటప్పుడు మనం ఏ ఫార్మాట్లో డేటా పంపుతున్నాము, ఫార్మాట్ ఈజ్ ద మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఇలా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎజాక్స్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం డేటా ఏపీఐని సెండ్ చేస్తున్నాం. ఎజాక్స్ కాన్సెప్ట్ ఎందుకు యూస్ చేస్తాం, వితౌట్ రీలోడింగ్ ద పేజ్ ద కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది మనకి బ్యాక్ ఎండ్లోనే. సో అందుకనే ఎజాక్స్ని యూస్ చేస్తున్నాం. ఎందుకు మనకి పేజ్ లోడ్ అవ్వకూడదు అంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ గెట్ చేస్తున్నాం. ఎప్పుడైతే సపోజ్ మీరు కనుక యూఆర్ఎల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది జావా స్క్రిప్ట్లో. అలా రిఫ్రెష్ అయ్యేటప్పుడు మన ఫామ్లో ఏదైనా డేటా ఉంది, పేజ్ రిఫ్రెష్ అవుతుంది యూఆర్ఎల్ క్లిక్ చేయగానే ఏపీఐ యూఆర్ఎల్. అప్పుడు ఏమవుతుంది, ఫామ్లో ఉన్న డేటా మనకి వెళ్ళిపోతుంది. అందుకని పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా కంటెంట్ అప్డేట్ అవడానికి మనం ఎజాక్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ ఎజాక్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్స్ దేంతో చేశారు, హెచ్టిపి ప్రోటోకాల్తో చేశారు. ఇక్కడ కూడా మనం యాంగులర్లో కూడా హెచ్టిపి ప్రోటోకాల్ యూస్ చేసి మనం డెవలప్ చేస్తున్నాం ఏపీఐ ఇంటిగ్రేషన్ని. ఓకే, సో ఇక్కడ మనం మెథడ్ పోస్ట్ మెథడ్ యూస్ చేసి ఇక్కడ డేటాను సెండ్ చేస్తున్నాం. ఇక్కడ డేటా అనేది ఏంటి, డీతో రిప్రజెంట్ చేస్తాం. సో డి రిప్రజెంట్స్ ద డేటా. సో ఫార్మాట్ ఆఫ్ డేటా ఈస్ ఫార్మ్ డేటా. ఫర్ దట్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ అపెండ్ ద కీస్. ఓకే, ఫర్ ద కీస్ ఇక్కడ మనం ఏదైతే కీస్ ఉన్నాయో అక్కడ మన డేటా ఉండాలన్నమాట. దిస్ ఈజ్ అవర్ కీ నేమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ వాల్యూ. ఓకే, ఇలా డేటాను అపెండ్ చేస్తాం. మనస్ డేటా అంతా అయిపోయినాక డేటా మనకి సెండ్ అవుతుంది. సెండ్ అవ్వగానే మనం ఏం చేస్తాము, డేటాను గెట్ చేసుకొని మనకి రెస్పాన్స్ వస్తుంది రిటర్న్ బ్యాక్. ఆ రెస్పాన్స్ మనం గెట్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని మనం రిజల్ట్ చెక్ చేస్తాం. దిస్ ఈస్ ద వే దట్ వీఆర్ డన్ ఇన్ ద జావా స్క్రిప్ట్. ఓకే, సో మనం సేమ్ థింగ్ మనం యాంగులర్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాంగులర్లో ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్ క్లయింట్ హెచ్టిపి ప్రోటోకాల్స్ అనమాట ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో ఫర్ దట్ మనం ఏదైనా ఎక్కడైనా ఇంపోర్ట్ చేస్తున్నాము, ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాము అంటే దాని కంపల్సరీ మనం యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లోనే చేయాలి. ఎందుకు యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో చేయాలి, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డూయింగ్ దట్? ఎందుకు అంటే మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా ఆల్ ద డిపెండెన్సీస్ మనం యూజ్ చేసే డిపెండెన్సీస్ అన్ని ప్యాకేజెస్ అన్ని యాప్ డాట్ మాడ్యూల్ నుంచే మనకి ప్రాజెక్ట్కి వస్తాయి. సో అందుకని మనం ఏది ఇంపోర్ట్ చేసినా కూడా యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో కంపల్సరీ చేయాలన్నమాట. సో అది ఎక్కడ ఉంటుంది, యాప్లో ఉంటుంది. సో యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్, దిస్ ఈజ్ అవర్ ఇంపోర్ట్ http client from @angular common/http. సో ఒకసారి మళ్ళీ నేను ఇంపోర్ట్ చేసి చూపిస్తాను చూడండి. వన్స్ మీరు ఎప్పుడైనా ఇంపోర్ట్ రాస్తుంటే సో ఇది ఇలా ఫాలో అవ్వండి. ఇక్కడ మిడిల్లో మీరు ఎప్పుడు రాయమాకండి, ఎందుకంటే ఒక క్యాపిటల్ ఉండొచ్చు, ఒక స్మాల్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో మనం రాయటం కన్నా సెలెక్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో @angular/common/http. ఇక్కడ చూడండి, ఒక ఫోల్డర్ ఉంది, ఒకటేమో ఫైల్ ఉంది. మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడేమో http క్లయింట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవాలి, క్లయింట్ని కాదు. యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లోనేమో క్లయింట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వన్స్ వీ హ్యావ్ టు మనం ఎప్పుడైతే ఇది ఇంపోర్ట్ చేసుకుంటామో డిఫాల్ట్గా మనకి అది ఇంపోర్ట్ చేయగానే మనకి ఇలా డల్గా ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అప్పుడు మనకి అది హైలైట్ అవుతుంది అనమాట. చూడండి లాస్ట్ లైన్ చెప్తుంది, http క్లయింట్ మాడ్యూల్ ఈజ్ డిక్లేర్డ్ బట్ ఇట్స్ వాల్యూ నెవర్ రీడ్. డిక్లేర్ చేసిన అది రీడ్ అవ్వకపోతే మనకి ఇలా డల్గా కనిపిస్తుంది.
అది హైలైట్ అది రీడ్ చేయాలంటే మనం డిక్లేర్ చేయాలి కంపల్సరీ, మళ్ళీ దాన్ని యూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హైలైట్ అవుతుంది అనమాట. సో ఇలా యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఇంపోర్ట్ అయినాక మనం ఇప్పుడు మనం నేను వాలిడేషన్ కాదు, వాలిడేషన్ ఆల్రెడీ చేసేసాను లాగిన్ పేజ్కి కదా. లాగిన్ పేజ్కి వాలిడేషన్ అయిపోయింది. ఈ వాలిడేషన్ అయిపోయినాక నేను డేటాని సర్వర్కి సెండ్ చేయాలి. సో డేటాని సర్వర్కి సెండ్ చేయడం కోసం నేను ఏపీఐ యూస్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ లాగిన్ ఏపీఐ, రైట్? స్టూడెంట్ లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అని టూ ఫీల్డ్స్ ఉండాలంట. ఇక్కడ వాళ్ళు 2 ఫీల్డ్సే ఇచ్చారు. మీరు ఇక్కడ ఇంకో ఫోన్ నెంబర్ అని ఇంకొక ఫీల్డ్ ఇచ్చారనుకోండి, అది తీసుకోదు. ఎందుకంటే వాళ్ళు కీస్లో ఎన్నైతే ఆ ఏపీఐకి వాళ్ళు కీస్ ఏవైతే కీస్ ఇచ్చారో ఆ కీస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని సంబంధించిన ఇన్పుట్సే మీ ఫామ్లో ఉండాలి. ఒక కీ ఎక్స్ట్రా ఉన్న అది తీసుకోదు. ఇక్కడ 2 కీస్ ఉంటే 2 తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ 2 కీస్ ఏంటిది? ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి. కంపల్సరీ మీరు ఈమెయిల్ అను పాస్వర్డ్ తీసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి ఆల్రెడీ మనం వాలిడేషన్ చేసాము. వన్స్ ఈ డేటా ఎంటర్ చేయగానే మనకి లాగిన్ హైలైట్ అవుతుంది. సో బటన్, ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తాం అప్పుడు డేటా వస్తుందో లేదో చెక్ చేయండి ఒకసారి కన్సోల్కి. ఎందుకంటే ఆ డేటాని మనం సర్వర్కి సెండ్ చేయాలి కాబట్టి. సో ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ మీకు ఈ వాలిడేషన్ కనుక ఐడియా లేకపోతే మళ్ళీ ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి, మీకు వాలిడేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, చూడండి మన డేటా వస్తుంది. ఇప్పుడు ఈ డేటాను మనం సర్వర్ సెండ్ చేయాలి కదా. సో ఫర్ దట్ రీజన్ మనం ఇప్పుడు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి సర్వర్కి సెండ్ చేయాలంటే. సో లాగిన్ కంపోనెంట్ టీఎస్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ఫ్రమ్ @angular/common/http. ఇప్పుడు మనం ఇందులోకి ఏం ఇంపోర్ట్ చేయాలంటే అక్కడ ఏం చేస్తాం, యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో క్లయింట్ హెచ్టిపి క్లయింట్ మోడల్ చేస్తాం. సో హియర్ వీ నీడ్ టు ఇంపోర్ట్ హెచ్టిటిపి క్లయింట్. ఓకే, హెచ్టిటిపి క్లయింట్ని ఇంపోర్ట్ చేయాలి. వన్స్ మనం ఇది ఇంపోర్ట్ చేసాం, సో హోవర్ చేయండి దాని మీద. సో మీరు ఏది చేసినా కూడా దాని మీద హోవర్ చేస్తే దాని ఫుల్ డీటెయిల్స్ అని మనకు కనిపిస్తాయి అనమాట. ఓకేనా? హెచ్టిటిపి క్లయింట్ ఈజ్ అన్ క్లాస్. ఓకే, హెచ్టిటిపి క్లయింట్ అనేది ఇక్కడ క్లాస్ అంటాం. సో మనం ఇక్కడ ఎప్పుడైనా మనం ఒక క్లాస్ని యూజ్ చేయాలంటే ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ క్లాస్. సో ఒక క్లాస్లో మనకి ఏముంటాయంటే మెథడ్స్ అన్న వేరియబుల్స్ ఉంటాయి. ఒక క్లాస్లో మనకి మెథడ్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటాయి. ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని వేరియబుల్స్ని యూజ్ చేసుకోవడానికే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాస్ అంటే అసలు ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఏముంది, హెచ్టిటిపి క్లయింట్ అనే క్లాస్ ఉంది కదా. హెచ్టిటిపి క్లయింట్ ఇది క్లాస్ ఉంది కదా, హెచ్టిటిపి క్లయింట్ అనేది. సో ఇక్కడ మనకి అసలు ఎలా ఉంటుంది అంటే ఆ క్లాస్ హెచ్టిటిపి క్లయింట్ ఇది క్లాస్ కదా. సో ఈ క్లాస్లో ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి అన్న. మెథడ్స్ ఉంటాయి అండ్ వేరియబుల్స్ ఉంటాయి అన్నాను. సో a=6 ఉంటే దీని ఒక వేరియబుల్ అంటారు. అలానే ఒక ఫంక్షన్ ఏదన్నా ఉంటే మెథడ్, ఫంక్షన్ అంటే మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. సో వాళ్ళు ఇక్కడ కోడ్ రాసి పెడతారనమాట. మీరు ఇప్పుడు ఇందులో ఉన్న ఈ వేరియబుల్ యూజ్ చేయాలన్నా ఈ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా కూడా మీరు ఈ క్లాస్ ద్వారా తెచ్చుకోవాలి. సో ఈ క్లాస్కి మీరు యూజ్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఆ క్లాస్కి. ఓకేనా? అందుకనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ హెచ్టిటిపి క్లయింట్తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఏ అని, సమ్ హెచ్టిటిపి వేరియబుల్ అని. సో ఇప్పుడు ఈ హెచ్టిటిపి వేరియబుల్ యూజ్ చేసుకొని మనం ఈ మెథడ్ని కాల్ చేసుకుంటాం. సో హెచ్టిటిపి డాట్ యాడ్ ఆఫ్ అని కాల్ చేసుకుంటాం. సేమ్ థింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఉంది కదా, అంటే ఇది ఏంటిది, క్లాస్ అని. మన ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ అనేది క్లాస్. సో ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆ క్లాస్లో సెండ్ ఓపెన్ అనే ఫంక్షన్ ఉంది, సెండ్ అనే ఫంక్షన్ ఉంది, అంటే దోస్ ఆర్ ద మెథడ్స్ అనమాట. సో ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని కానీ మెథడ్స్ని కానీ మీరు యూజ్ చేయాలి అంటే ఇది ఓపెన్ అనే మెథడ్ ఒకటి ఉంది, వీళ్ళు రాస్తారు లోపల. ఇక్కడ సెండ్ అనే మెథడ్ ఉంది. సో ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ మీరు ఆబ్జెక్ట్స్ని కానీ యూజ్ చేసుకోవాలి అంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ నుంచి మనం గెట్ చేసుకుంటున్నాం డేటాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి, వీ టు క్రియేట్ దట్ ఆబ్జెక్ట్ ఇన్ ద కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేనికి, హెచ్టిటిపి క్లయింట్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో మనం పర్టికులర్ పేజ్లో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ కాలింగ్ ద ప్రైవేట్ మెథడ్.
సో ఐఎమ్ టేకింగ్ ఏపీఐ. మై వేరియబుల్ నేమ్ ఈజ్ ఏపీఐ. ఆ వేరియబుల్ అనేది మీ ఇష్టం. అండ్ దెన్ దాన్ని అసైన్ చేశాను. సో ఇప్పుడు హెచ్టిపి క్లయింట్లో నాకు క్లాసెస్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. వాటిని యూస్ చేసుకొని నేను ఏపీఐని యూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఏపీఐ అనే వేరియబుల్ యూస్ చేసుకొని నేను సర్వర్కి ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఎప్పుడు నాకు ఏపీఐ డేటా వెళ్ళాలి, వ్యాలిడేషన్ అయిపోయినాక కదా. సో వ్యాలిడేషన్ అయిపోగానే నాకు నేను బటన్ ఎనేబుల్ అవుతుంది కదా. బటన్ క్లిక్ చేయగా నాకు ఏ ఫంక్షన్ వర్క్ అవుతుంది, ఇక్కడ లాగిన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో దట్ ఈస్ దిస్ ఫంక్షన్ కదా మనకి. సో ఇక్కడ ఇప్పుడు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. దిస్ డాట్ ఏపీఐ చూడండి, హైలైట్ అయిపోయింది మనకి ఏపీఐ. ఇదేంటన్నాను, ఆబ్జెక్ట్ అన్నాను. ఆబ్జెక్ట్ దేనికి రాస్తాం, క్లాస్కి రాస్తాం. ఆ క్లాస్లో ఏముంటాయి, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే మనం దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి గెట్ చేసుకుంటాం. సో దిస్ డాట్ ఏపీఐ డాట్, ఇప్పుడు మనకి ఇందులో ఉన్న ఫంక్షన్స్ అనమాట, ఎన్ని మెథడ్స్ అనమాట. సో ఇందులో గెట్ మెథడ్ ఉంది, పోస్ట్ మెథడ్ ఉంది, ఏదైతే అన్ని మెథడ్స్ ఉన్నాయి. మీరు ఏ మెథడ్ యూస్ చేస్తున్నారు, పోస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నారు. సో అంటే మీరు ఇండైరెక్ట్గా ఏం చేశారు, హెచ్టిపి క్లయింట్లో అనే క్లాస్లో ఉన్న పోస్ట్ మెథడ్ యూస్ చేశారు. అంటే వాడు ఏం చేస్తాడు, ఎలా రాస్తాడు, హెచ్టిపి క్లయింట్ అనే క్లాస్లో పోస్ట్ మెథడ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మీరు యూస్ చేసుకున్నారు. వాళ్ళు దీనికి 2 పారామీటర్స్ పంపమంటున్నారు, ఏ కామా బి అని. సో ఇప్పుడు మీరు దీనికి 2 పారామీటర్స్ పంపాలి. సో పోస్ట్ మెథడ్కి చూడండి, వాళ్ళు ఒక యుఆర్ఎల్ పంపాలి, పారామీటర్స్ పంపాలి అంటున్నారు. సో 2 పారామీటర్స్ సపరేట్ బై ద కామా. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఇస్ ద యుఆర్ఎల్. యుఆర్ఎల్ అనేది స్ట్రింగ్. ఇన్ కేస్ డేటా కూడా మీకు స్ట్రింగ్లో ఉంటే స్ట్రింగ్ డబుల్ కోట్స్ యూస్ చేసి చేయాలి. సో మన యుఆర్ఎల్ కదా, మనం జావాస్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసింది ఇదే కదా. సో యుఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఇఫ్ నాట్ జస్ట్ గూగుల్లోకి వెళ్తే మీకు షీట్ ఉంటుంది కదా, షీట్లో ఉంది కదా యుఆర్ఎల్, దీనికి లాస్ట్లో ఇది యాడ్ చేయండి, మనకి స్టూడెంట్ లాగిన్ లాస్ట్లో. సో ఫస్ట్ యుఆర్ఎల్ కాపీ చేసి లాస్ట్లో మారుద్దాం. లాస్ట్ ఫంక్షన్, అవర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ స్టూడెంట్ లాగిన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డేటాని సెండ్ చేయాలి. మన దగ్గర డేటా ఎక్కడుంది, డేటా క్రియేట్ చేయలేదు కదా అసలు. డేటా మొత్తం దిస్ డాట్ లాగ్ ఓబీజీలో ఉంది, బట్ దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని సెండ్ చేయకూడదు, మనం ఏం చేయాలి, ఫామ్ డేటాలు పంపించాలి. సో వీ నీడ్ టు క్రియేట్ ద ఫామ్. సో ఫామ్ క్రియేట్ చేయాలి కదా. సో ఇదేంటిది ఫామ్ అనేది, ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్లో ఏది యూస్ చేయం, ఎందుకంటే నేను ఇది ఎక్కడే క్రియేట్ చేసి ఇక్కడ నెక్స్ట్ లైన్లోనే డేటాని సెండ్ చేసేస్తున్నాను. ఆ వేరియబుల్ మళ్ళీ నాకు ఎక్కడ రీయూజల్ అవ్వదు. సో ఎక్స్ఎంఎల్ పేజ్ కూడా నేను యూజ్ చేసుకోవట్లేదు. ఫర్ దట్ కండిషన్ ఐఎమ్ టేకింగ్ ద లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్ విత్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా. ఓకే, సో దిస్ డేటా షుడ్ బి సెండ్ హియర్, రైట్. వన్స్ ఈ డేటా మనం సెండ్ చేసినప్పుడు దీనికి మనం ఇప్పుడు డేటాని, మన దగ్గర డేటాని అపెండ్ చేయాలి కదా. మన దగ్గర డేటా ఏముంది, లాగిన్ ఓబీజే అంటే మనకి ఐఎమ్ గెటింగ్ 2 థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ అన్, ఒకసారి క్లిక్ చేస్తా ఉండండి, ఒక ఇష్యూ ఉందండి. గెటింగ్ 2, వన్ ఈజ్ ఈమెయిల్ కి, అదర్ ఈజ్ పాస్వర్డ్ కి. 2 కీస్ ఉన్నాయి, ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి. సో దిస్ డాట్ లాగిన్ ఓబీజే డాట్ ఈమెయిల్ ఒకటి, అండ్ దెన్ దిస్ డాట్ లాగిన్ ఓబీజే డాట్ పాస్వర్డ్ ఒకటి. ఈ 2 కీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 కీస్ని మన దగ్గర ఉన్న ఏపీఐ కీస్లోకి అపెండ్ చేయాలి, 2 డేటాని. సో ఇప్పుడు మనం డేటాని అపెండ్ చేయాలి. మనకి డేటాని అపెండ్ అంటే వీ హ్యావ్ సింటాక్స్ లైక్ డేటా డాట్ అపెండ్. ఇక్కడ మనకి ఫస్ట్ 2 పారామీటర్స్ ఉంటాయి, సేమ్ ఇక్కడ కూడా. ఫస్ట్ పారామీటర్లోనేమో కీ ఉంటుంది, సెకండ్ పారామీటర్లోనేమో వాల్యూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పారామీటర్లో కీ అన్నాం. ఫస్ట్ మనకి కీ ఏంటి, యూజర్ ఈమెయిల్ సమ్, ఇది ఈమెయిల్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కీ. అండ్ సెకండ్ పారామీటర్లో ఉంది యూజర్ పాస్వర్డ్ కదా. యూజర్ కీ అండ్ ద పాస్వర్డ్ 2 పారామీటర్స్ ఉన్నాయి. సారీ ఇట్లా పెట్టానేంటి, యూజర్ కీ, యూజర్ ఈమెయిల్ ఒకటి, యూజర్ పాస్వర్డ్ ఒకటి. వీ హ్యావ్ 2 కీస్, రైట్. నేను అపెండ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇవి కీస్ కదా, ఈ సైడ్ ఉండాలి. బోత్ ఆర్ కీస్ అండ్ దీస్ ఆర్ ద వేరియబుల్స్. వేరియబుల్స్ కాబట్టి మనం డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీ కెన్ రైట్ డైరెక్ట్లీ. ఓకే, సో దీస్ ఆర్ ద 2 keys and I'm sending this data to this URL.
ఓకే, మనకి ఇప్పుడు డేటా సెండ్ అయిపోయింది. డేటా సెండ్ అయిపోయినాక డేటా అనేది మనకి రిటర్న్ రెస్పాన్స్ లో వస్తుంది. అంటే వచ్చిన రెస్పాన్స్ మనం గెట్ చేసుకోవాలి. ఫర్ దట్ రెస్పాన్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఆ రెస్పాన్స్ గెట్ చేసుకోవడానికి మనకి సబ్స్క్రైబ్ అనే మెథడాలజీ ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ అనే మెథడ్ ఏం చేస్తుందండి, ఇట్ యాక్ట్ లైక్ మీడియేటర్. మనకి ఏదైతే డేటా సర్వర్కి సెండ్ అయిందో ఆ డేటాని మనకి రెస్పాన్స్ రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఆ డేటాని మనకి రెస్పాన్స్ రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు డేటాని సర్వర్కి సెండ్ చేస్తే మనం సబ్స్క్రైబ్ అనే మెథడ్ యూజ్ చేయమన్నది కదా నేను. సబ్స్క్రైబ్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్ లైక్ మీడియేటర్. ఇట్ విల్ టేక్ ద డేటా ఫ్రమ్, ఇట్ విల్ టేక్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వర్ అనమాట. ఓకే, డాట్ సబ్స్క్రైబ్ ఈజ్ ఎ ఫంక్షన్. యాక్చువల్ సబ్స్క్రైబ్ ఈజ్ ఎ ఫంక్షన్. ఇట్స్ అన్ యారో ఫంక్షన్ అనమాట. సబ్స్క్రైబ్ అనేది ఏంటి, యారో ఫంక్షన్. సో మనకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ అనేది మనం గెట్ చేసుకుని ఒక వేరియబుల్ కావాలి కదా. ఐఎమ్ టేకింగ్ వన్ వేరియబుల్ లైక్ బి. ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది యారో ఫంక్షన్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ యారో సింబల్. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో నాకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, డైరెక్ట్గా ఐఎమ్ టేకింగ్ కన్సోల్ లాగ్ బి. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి తీసుకున్నాను. సో ఐఎమ్ ఎంటరింగ్ ద డేటా. క్లియర్. ఒకసారి చూడండి. అయ్యో, ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేశానా. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఒకసారి కన్సోల్ క్లియర్ చేస్తున్నాను. ఎనేబుల్ అవ్వలేదండి, బట్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. సో ఈ డేటా అసలు ఎలా వెళ్తుంది, ఎలా చెక్ చేసుకోవాలంటే వీ కెన్ చెక్ ఇట్ ఇన్ ద నెట్వర్క్ ఎలిమెంట్ అనేది అంటే మనకు ఓన్లీ HTML కోడ్ చూపిస్తుంది ఎలిమెంట్ అనేది. కన్సోల్ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్ లో కానీ టైప్ స్క్రిప్ట్ లో కానీ వచ్చిన రిజల్ట్స్ ని కన్సోల్ చెక్ చేస్తుంది. నెట్వర్క్ అప్లికేషన్స్ అంటేనేమో లోకల్ స్టోరేజ్, సెస్ స్టోరేజ్ అంటే అప్లికేషన్స్ లో ఉంటుంది. నెట్వర్క్ అంటేనేమో మనం ఏపీఎస్ యూజ్ చేసినప్పుడు ఏపీఎస్ నుంచి డేటా వస్తుందా గెట్ చేసుకుంటున్నాం, లేదు పోస్ట్ మెథడ్ కానీ గెట్ మెథడ్ కానీ ఏది యూజ్ చేసినా త్రూ నెట్వర్క్ ద్వారానే మనకు జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ మనం ఏదైతే ఫంక్షన్ యూజ్ చేసాం కదా దీని కిందాక స్టూడెంట్ లాగిన్ అనేది, ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే మీకు హెడర్స్ రండి. హెడర్ లో మీరు యూజ్ చేసిన మెథడ్ పోస్ట్ మెథడ్, మీరు యూజ్ చేసిన URL ఉంటుంది, అండ్ దెన్ పోస్ట్ ఉంటుంది, మెథడ్ పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ మెథడ్ మీరు ఏదైతే మెథడ్ యూజ్ చేస్తారో ఆ మెథడ్ డిస్ప్లే అవుతుంది. ఏదైతే URL యూజ్ చేస్తారో ఆ URL ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్టేటస్ 200 అయితే కదా మనకు సక్సెస్ఫుల్ గా మన డేటా వస్తున్నట్టు. లాస్ట్కి వెళ్తే మనకి ఫామ్ డేటా ఉంటుంది. ఫామ్ డేటా నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదైతే ఫామ్ డేటా క్రియేట్ చేసి పంపించామో ఆ పర్టికులర్ కీస్, ఆ వాల్యూస్ అని మనకు క్లియర్ గా చూపిస్తారు ఇక్కడ. ఆ కీస్, ఆ వాల్యూస్. ఓకే, ఈ కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ అనేవి మనకు కంపల్సరీ ఇక్కడ ఈ షీట్ లో ఉన్న కీస్ తో మ్యాచ్ అవ్వాలి, లేకపోతే డేటా వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవ్వదు. ఆ కీస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితేనే డేటా స్టోర్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ప్రివ్యూకి వస్తే మీకు రెస్పాన్స్ కనిపిస్తుంది అనమాట. సో మీకు ఏదన్నా ఎప్పుడన్నా ఏపీఐలో ఏదైనా మిస్టేక్స్ వస్తా కూడా డైరెక్ట్ గా మీరు నెట్వర్క్ లో చెక్ చేసుకోవచ్చు, కన్సోల్ లో కాకుండా. నెట్వర్క్ లో మీరు పంపిస్తున్న ఫామ్ డేటా మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా అని మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు బి వచ్చింది. ఇప్పుడు మనకు వస్తున్న బి అనేది జస్ట్ చెక్ ఇట్, ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ కదా, ఇప్పుడు మనకి మెసేజ్ డాట్ బి డాట్ మెసేజ్ అంటే మనకి మెసేజ్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఈ బి డాట్ మెసేజ్ నేను ఎక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఈ బటన్ కింద డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, లాగిన్ సక్సెస్ఫుల్ కాదా అనేది. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఆన్ పీ ట్యాగ్, ఏదో ఒక ట్యాగ్ తీసుకుని డిస్ప్లే అయితే చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మనం బైండ్ చేయాలి. ఎందుకు, ఐఎమ్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ టీఎస్ కాంపోనెంట్ కదా, అందుకని ఆ వేరియబుల్ అనేది గ్లోబల్ వేరియబుల్ అయినాలి కాబట్టి నేను గ్లోబల్ గా మెసేజ్ అనే వేరియబుల్ ని డిఫాల్ట్ గా ఎంటీ వేరియబుల్ గా డిక్లేర్ చేసుకున్నాను. ఈ ఎంటీ వేరియబుల్ లోకి నాకు ఎప్పుడైతే సక్సెస్ అయిందో దిస్ డాట్ ఎంఎస్జీ ఈక్వల్ టు బి డాట్ మెసేజ్. ఓకే, ఎందుకని ఎర్రర్ వస్తుందంటే ఒకసారి చూడండి. ఒకసారి ఓవర్ చేయండి. ఈ వ్యూ ఇక్కడ ఏమంటున్నారు, మెసేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద టైప్ ఆబ్జెక్ట్ అంటున్నారు. ఇది ఆబ్జెక్ట్ లో లేదు, బి అనేది ఆబ్జెక్ట్ కాదు అంటున్నారు. బట్ బి ఈజ్ అన్ ఆబ్జెక్ట్, వి జస్ట్ క్లియర్లీ సా దట్ రైట్, బి ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మనకి ఇక్కడ బి అనేది ఆబ్జెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకు అంటే ఆ బి అనేది ఇక్కడ ఏంటి, అక్కడ డేటా బేస్ నుంచి వస్తుంది. అది ఆబ్జెక్టా, ఎరేనా, లేకపోతే బులియన్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ నుంచి వస్తున్న టైప్ ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇది యాక్సెప్ట్ చేసుకోవాలి.
సో అనేదాన్ని కనుక మనం ఏ బి కోలన్ ఎనీ అని రాయాలి. సో ఇక్కడ వస్తే మనకి ఏ టైప్ ఆఫ్ డేటా అయినా మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఎనీ అని పెట్టాలి కంపల్సరీ. ఇప్పుడు చూడండి ఎర్రర్ పోయింది. సో దిస్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు ఈ మెసేజ్. ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి గ్లోబల్ వేరియబుల్ని దిస్ డాట్ మెసేజ్తో గెట్ చేసుకోవాలి. సో గ్లోబల్ వేరియబుల్ ఎందుకు తీసుకుంటాం మనం? ఇన్ కేస్ ఈ వేరియబుల్ కనుక మనకి HTML పేజ్ యూజ్ అయింది అంటే దెన్ వి గో ఫర్ గ్లోబల్ వేరియబుల్, రైట్? ఇక్కడ మనం మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా చూడండి వస్తుందా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ మన పాస్వర్డ్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే దాన్ని బట్టి మనకి ఏమవ్వాలి, కలర్స్ చేంజ్ చేయాలి కదా. మనకి ఇన్ కేస్ సక్సెస్ వస్తే గ్రీన్ కనిపిస్తుంది, సక్సెస్ రాకపోతే రెడ్ కనిపిస్తుంది. సారీ, సక్సెస్ అయితేనేమో గ్రీన్ కలర్ రావాలి, ఇన్వాలిడ్ అయితేనే ఎర్రర్ అయితేనేమో రెడ్ రావాలి కదా. ఆ సక్సెస్ ఎర్రర్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఆల్రెడీ వినోదన్ జావాస్క్రిప్ట్ లో డిఫైన్ చేసేసాం. వచ్చే రిజల్ట్ లో ఒక స్టేటస్ ని బట్టి స్టేటస్ 1 అయితే కంపల్సరీ సక్సెస్ వస్తున్నట్టే, స్టేటస్ 0 అయితే ఎర్రర్ వస్తున్నట్టు. సో ఇక్కడ if else, okay, if b dot status equal to 1 అయితే కదా, b dot status అయితే ఏం అప్లై అవ్వాలి దీనికి? నాకు గ్రీన్ కలర్ అప్లై అవ్వాలి, లేకపోతే రెడ్ కలర్ అప్లై అవ్వాలి. అంటే మనకి ఇప్పుడు కలర్స్ కావాలి కదా. సో ఫర్ దట్ నేను గ్లోబల్ స్టైల్ డాట్ సిఎస్ ఓపెన్ చేసేసి ఐఎమ్ టేకింగ్ 2 క్లాసెస్, లైక్ గ్రీన్ ఒక క్లాస్ తీసుకున్నాను, రెడ్ ఒక క్లాస్ తీసుకున్నాను కదా. సో రెడ్ గ్రీన్ తీసుకొని ఆ గ్రీన్ లోనేమో కలర్ ఫాంట్ వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, రెడ్ లోనేమో కలర్ ఫాంట్ వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా. సక్సెస్ అయితే నేను గ్రీన్ అండ్ కలర్ యూస్ చేసుకుంటాను. గ్లోబల్ ఎందుకు పెట్టా అంటే నాకు రిజిస్టర్ లాగినే కాదు, నెక్స్ట్ నేను కాంటాక్ట్ లో కావాలన్నా ఆ స్టైల్స్ కావాలి, లేకపోతే ఇంకెక్కడన్నా ఫామ్ యూస్ చేస్తే నాకు రెడ్ గ్రీన్ అని కామన్ ఎడ్బిన్ లో కావాలి. ఎక్కడైనా రెడ్ గ్రీనే కదా, సక్సెస్ అయితే గ్రీన్, ఎర్రర్ అయితే రెడ్. అందుకని నేను గ్లోబల్ వేరియబుల్ గ్లోబల్ స్టైల్ షీట్ లో తీసుకున్నాను, గ్రీన్ రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి దోస్ ఆర్ ద క్లాసెస్ కదా. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ట్యాగ్ కి మనకు వచ్చిన అవుట్పుట్ ని బట్టి మనకి కలర్ మారాలి, స్టేటస్ ని బట్టి కలర్ మారాలి. సో ఫర్ దట్ మనకి ఏంటి డైనమిక్ గా యూస్ చేయాలి కాబట్టి మనం అందుకని ఎన్జీ క్లాస్ ని బైండ్ చేయాలి. డైనమిక్ గా మనం ఎన్జీ క్లాస్ ని బైండ్ చేస్తాం అనమాట. ఎన్జీ క్లాస్, ఇక్కడ క్లాస్ ని బైండ్ చేయాలి. సో దానికోసం నేను క్లాస్ ఒక డైనమిక్ గా క్లాస్ తీసుకుంటాం కదా మనం. ఎన్జీ క్లాస్కి ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ లో మనకి మల్టిపుల్ క్లాసెస్ మెన్షన్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద గ్రీన్. గ్రీన్ డిఫాల్ట్ కి నల్ పెట్టుకోండి, రెండు డిఫాల్ట్ డిక్లేర్ చేస్తున్నాం అంతే. రెడ్ డిఫాల్ట్ రెండు డిక్లేర్ చేశాను. ఆన్ లో రెండింటిని నేను డిక్లరేషన్ పైన చేస్తాను. ఎప్పుడైతే పేజ్ లోడ్ అయిందో అప్పుడు రెండింటిని ఫాల్స్ చేస్తాను. నాకు ఎప్పుడు ట్రూ అవ్వాలి, సక్సెస్ అయినప్పుడు గ్రీన్ ట్రూ అవ్వాలి, ఎర్రర్ వస్తే రెడ్ ట్రూ అవ్వాలి. దాన్ని బట్టి నేను మార్చుకోవాలి. సో దిస్ డాట్ కలర్, స్పెల్లింగ్ తప్పు, ఓకే, ఫాల్స్. ఓకే, ఇప్పుడు మనం సక్సెస్ అయితే మనం కలర్ మార్చాలి. సో ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఇది కనుక సక్సెస్ అయితే ఇక్కడ మనకేమో గ్రీన్ అనేది ట్రూ రావాలి. ఎన్జీ క్లాస్ అందుకే మీకు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఎన్జీ క్లాస్ అనేది టు బైండ్ ద డైనమిక్ గా క్లాసెస్ ని బైండ్ చేయడానికి మనం ఎన్జీ క్లాస్ యూస్ చేస్తాం. దిస్ ద యూసేజ్ ఆఫ్ ఎన్జీ క్లాస్. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ సింగిల్ కలర్ అయితే స్టైల్ రాసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా ఎన్జీ స్టైల్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి కలర్ ఉంది, ఫాంట్ వెయిట్ ఉంది, 3 ఉన్నాయి కదా. సింగిల్ ఇన్ కేస్ ఓన్లీ కలర్ అయితే నేను ఎన్జీ స్టైల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎన్జీ స్టైల్ అన్నిట్లో రాయాలి ఇండివిజువల్ గా. అదే ఫాంట్ వెయిట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అలా ఇచ్చుకున్నామంటే ఏంటి, మనకి అన్నిట్లో క్లాస్ తీసుకుంటే ఏంటంటే మల్టిపుల్ పేజెస్ మనం ఈజీగా కాల్ చేసుకోవచ్చు. రేపు క్లయింట్ వచ్చి సక్సెస్ కి నాకు గ్రీన్ వద్దండి బ్లూ చూపించిన అంటే మీరు ఇక్కడ మారిస్తే సరిపోయింది. అదే మీరు ఎన్జీ స్టైల్ యూస్ చేసి సింపుల్ గా స్టైల్ బైండింగ్ చేస్తే అన్ని పేజెస్ ఎక్కడైతే సక్సెస్ వస్తుందో అక్కడ అన్నిట్లో మీరు మాన్యువల్ గా చేంజ్ చేయాలి కదా. అందుకని నేను క్లాస్ బైండింగ్ తీసుకున్నాను. ఓకేనా, ఇలా మనం ట్రూ ఆర్ ఫాల్స్ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్.
ఇంకే డీటెయిల్స్ లేవు. ఒకసారి ఆల్రెడీ మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ థింగ్ ప్రాసెస్ అప్లై చేశాను. చూడండి రిజిస్టర్ కూడా మనకు వర్క్ అవుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేద్దాము. సర్వర్కి సెండ్ చేద్దాం డీటెయిల్స్. వన్ 2 3 4 ఇచ్చాను. ఓకే, జస్ట్ ఐమ్ రిజిస్టరింగ్ ద డీటెయిల్స్. రిజిస్ట్రేషన్కి ఆల్రెడీ చేశాను. రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఓకేనా, కలర్ బాగాలేదా? ఓకే, సేమ్ డీటెయిల్స్తో నేను లాగిన్ అవుతాను. 1 2 3 4 లాగిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, రిటర్న్ టు డాష్ బోర్డ్. ఓకేనా, కలర్ మారుద్దాం. మరి బ్యాక్గ్రౌండ్ బ్లూ అయితే కనిపించట్లేదు కదా. గ్రీన్కి ఏ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది? బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కనిపిస్తుంది. అది బ్యాక్గ్రౌండ్స్ ఎందుకు అవసరం లేదు, టెక్స్టే కదా, సింపుల్ టెక్స్టే కదా. సో చూడండి ఇప్పుడు ఓకే, లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రిటర్న్ టు డాష్ బోర్డ్ అన్నాం. సో ఇక్కడ మనకి దిస్ ద లాగిన్ ఫామ్ వాలిడేషన్. సింపుల్, మనం ఏం చేస్తామంటే ఏపీఐ ఫామ్ వాలిడేషన్ అయిపోయినాక ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలంటే వీ నీడ్ టు వర్క్ విత్ HTTP క్లయింట్ మోడల్. ఫర్ దట్ ఫస్ట్ app.module.ts లో మనం HTTP క్లయింట్ మోడల్ ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో HTTP క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఇంపోర్ట్స్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలంటే మనం ఫస్ట్ ఫామ్ డేటాని సెట్ చేసుకోవాలి. సో మనకి ఏవైతే కీస్లో ఉన్నాయో దానికి ఫామ్ డేటాని అపెండ్ చేసేసి URL ద్వారా నేను డేటాని సెండ్ చేసేస్తున్నా. సో సబ్స్క్రైబ్ అనే మెథడ్ ఈజ్ యాక్ట్ లైక్ మీడియేటర్ విచ్ విల్ టేక్ ద రెస్పాన్స్ అనమాట ఫ్రమ్ ద సర్వర్. సో ఇట్ విల్ స్టోర్ ఇన్ ద బీ మనకు వచ్చే మనకి రెస్పాన్స్ అనేది అరే అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ద colon any means the type of any type of data it will accept అనమాట. So next time I'm just integrating the class binding because I need to change the colors కదా. సో అందుకని నేను క్లాస్ బైండింగ్ యూస్ చేసి డేటాని బైండ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ టు ఇంటిగ్రేట్ ఏపీఐ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్స్ మనకి ఏపీఐ ఇంటిగ్రేషన్ అవ్వగానే మనం ఏం చేస్తాము, డాష్ బోర్డ్కి రిడక్ట్ అవుతాం కదా, అడ్మిన్కి రిడక్ట్ అవుతాం కదా. లాగిన్ అవ్వగానే డాష్ బోర్డ్కి రిడక్ట్ అవుతాం కాబట్టి ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ద లాగిన్ ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను. జస్ట్ కాంపోనెంట్ ఓకే, NG GC admin డాష్బోర్డ్. ఇక్కడ కొంచెం రౌటింగ్ లో చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి చూపిస్తాను రౌటింగ్ లో ఏం మారుతుంది అనేది. సో అడ్మిన్ డాష్బోర్డ్ క్రియేట్ అవుతుంది. app.routing.module.ts ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ నేను రౌటింగ్కి నావిగేట్ అవుతుంది కదా ఇది. ఆ అడ్మిన్కి నావిగేట్ అయినప్పుడు నాకు ఆ పర్టికులర్ పేజ్ ఉండాలి కాబట్టి, పేజ్ ఓపెన్ అవ్వాలి కాబట్టి app.routing.module.ts మెన్షన్ చేస్తాను అనమాట నేను ఇక్కడ కదా. ఇది చూడండి, చిల్డ్రన్ లేదేంటి? ఓకే, ఐ డి నాట్ ఎక్సెప్ట్ ద చిల్డ్రన్ కాన్సెప్ట్ చెప్పలేదు కదా. సో ఇప్పుడు చూడండి, ఒక కాంపోనెంట్ ఇక్కడ అడ్మిన్ డాష్ BOARD బోర్డ్ అడ్మిన్ డాష్బోర్డ్ కాంపోనెంట్. సో అడ్మిన్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది నాకు ఇప్పుడు. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్కి ఇప్పుడు నేను నావిగేట్ అవ్వాలి. సో లాగిన్ అవ్వగానే వన్స్ నాకు లాగిన్ సక్సెస్ అవ్వగానే ఇప్పుడు నేను ఏమవ్వాలి, కాంపోనెంట్ క్రియేట్ చేశాను అడ్మిన్, అంటే లాగిన్ అవ్వగానే డాష్బోర్డ్కి వెళ్తుంది కదా. సో వన్స్ లాగిన్ అవ్వగానే నాకు డాష్బోర్డ్కి లాగిన్ డేటా రీడైరెక్ట్ అవ్వాలి పేజ్ అనేది. చూడండి ఇక్కడ ఈ మెసేజ్ వస్తుంది కదా, లాగిన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ లాగా ఆటోమేటిక్ నాకు అడ్మిన్ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, పేజ్ నావిగేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలి కదా, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళాలి. బట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే ఆల్రెడీ మనకి బటన్ క్లిక్ చేసినప్పుడే కదా ఇక్కడ వాలిడేషన్ కూడా అవుతుంది. అంటే ఎట్ ఏ టైం లాగిన్ క్లిక్ చేసినప్పుడు లాగిన్ సక్సెస్ అయితేనేమో నీకు డాష్బోర్డ్కి వెళ్ళాలి, లాగిన్ ఎర్రర్ కనుక వేస్తే ఎర్రర్ మెసేజ్ చూపించాలి.
అంటే బటన్ మనం డైరెక్ట్ ఇలా రౌటర్ లింక్ రాయకూడదు. రౌటర్ లింక్ రాస్తే క్లిక్ చేయగానే వెళ్తుంది, ఐదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్, యూ డోంట్ కేర్. వన్స్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇఫ్ యూ రైట్ రౌటర్ లింక్ టు ద పర్టికులర్ బటన్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. బట్ వాలిడేషన్ అది చెక్ చేయదు. అలాంటి కేసెస్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఎప్పుడైతే సక్సెస్ అన్నప్పుడు కదా మనం పంపించాల్సింది. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏంటంటే నావిగేట్ రౌటర్ అనేది ఇంపోర్ట్ చేసుకొని రౌటింగ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ రౌటర్ లింక్ ఇక్కడ రాసుకోవచ్చు. ఫస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం చూడండి, ఫ్రమ్ @angular/router. రౌటర్ ఉంది కదా, రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ రౌటర్ని డిక్లేర్ చేయండి. సో రౌటర్, సో ఓవర్ చేస్తే రౌటర్ ఈజ్ అండ్ క్లాస్. సో క్లాస్ కదా, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, సో కామ పెట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఆర్ అని క్రియేట్ చేస్తాను, కోలన్ రౌటర్. ఓకే, ఆర్తో క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం దీని ద్వారా మనం వేరే పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో టీఎస్ పేజ్లో ఎలా నావిగేట్ అవ్వాలి, అదే HTML పేజ్లో అయితే నువ్వు రౌటర్ లింక్ అని పెడితే నువ్వు యూ కెన్ నావిగేట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ కదా, రౌటర్ లింక్ అనేది. అదే టీఎస్లో ఎలా ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఎలా నావిగేట్ అవుతాం. జావాస్క్రిప్ట్లో మనం చేసాం కదా, ఇక్కడ జావాస్క్రిప్ట్లో పెట్టినప్పుడు మనం దిస్ డాట్ నౌట్ లొకేషన్ డాట్ HTML ఫిష్ చేసాం కదా జావాస్క్రిప్ట్లో, సేమ్ అనమాట. ఇక్కడ దిస్ డాట్ ఆర్ చూసారు, ఆర్ అయింది కింద ఉంది హైలైట్గా, ఆర్ డాట్. ఇక్కడ ఏంటంటే మనం నావిగేట్ అవ్వాలి కాబట్టి నావిగేట్ ఆర్ డాట్ నావిగేట్, వీ హ్యావ్ నావిగేట్ అనమాట. నావిగేట్ ఈజ్ అన్ మెథడ్. ఓకేనా, నావిగేట్కి అలా రాయాలన్నమాట మనం. సో నావిగేట్ అనేది అంటే టు నావిగేట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ వి యూజ్ నావిగేట్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే పేజ్కి వెళ్తామో ఆ పర్టికులర్ పేజ్ యొక్క పాత్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం ఎరేస్లో ఇక్కడ ఒకసారి చూడండి, రౌటింగ్లో మనం ఈ పేజ్ రావాలన్నప్పుడు పాత్ ఏం రావాలన్నది ఇది కదా, ఈ పర్టికులర్ పాత్ని తీసుకొచ్చి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో దిస్ డాట్ ఆర్ డాట్ నావిగేట్ ఆఫ్ పర్టికులర్ పేజ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఒకసారి లాగిన్, ఎప్పుడు లాగిన్ సక్సెస్ అయితే కదా, చూడండి ఒకసారి లాగిన్ సక్సెస్ అవ్వగానే వెళ్ళిపోతుంది ఆ పేజ్కి. ఏంటి పేజ్ సేవ్ అవ్వలేదా, 1 minute వెయిట్ చేయండి. సింపుల్, ఈ రెండు రివర్స్ రాశాను అందుకనే మనకు అవుట్పుట్ రాలేదు. సో జస్ట్ రివర్స్ చేసేసాను, ఎర్రర్ కూడా చూపించలేదు, అంత ఏం లేదు. సో జస్ట్ ఐఎమ్ టేకింగ్ అగైన్ డూయింగ్ ద మిషన్. సో చూడండి, అడ్మిన్ డాష్ బోర్డ్ వర్క్స్, పేజ్ రిడైరెక్ట్ అవుతుందా, ఆ పర్టికులర్ పేజ్కి అనేది మనకి డేటా వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్కి రాగానే మనకి డిజైన్ మారాలి, ఎందుకంటే అడ్మిన్కి వేరే డిజైన్, దీనికి వేరే డిజైన్ కదా, అంతే కదా. అడ్మిన్కి మనకి సైడ్ బార్ పెట్టుకుంటాం, మోస్ట్ ఏం చేస్తారు, అడ్మిన్కి ఏమో సైడ్ బార్ పెడతారు, దీనికే మీ సైడ్ బార్ పెడతారు. ఆ డిజైన్ గురించి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ ఆన్. జస్ట్ ఇప్పుడు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ నేమ్ డిస్ప్లే అవ్వాలి. ఫర్ దట్ మనం ఏం చేస్తాము, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ యూస్ చేసుకుంటాం. సో దీస్ ఆల్ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ చిల్డ్రన్ రౌటింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీస్ ఆన్ మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే.